రీతు బర్నీ గారిని ఓడించిన తర్వాత రీతు, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు అయితే వారధి కట్టు అనే గేమ్లో పాల్గొనడం జరిగింది. బాక్సెస్తో టవర్ని పెట్టిన తర్వాత మిగిలిన టీమ్మేట్స్ వచ్చేసి ఆ టవర్ని పడగొట్టాలి ఆపోజిట్ టీమ్మేట్స్. డెమాన్ రీతుకు సపోర్ట్ చేస్తూ మిగిలిన ఇద్దరు అంటే ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ టవర్స్ని కొట్టడానికి ట్రై చేశాడు. తనుజ వచ్చేసి కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ ఇమాన్యుయల్ అండ్ రీతు టవర్స్ని పడగొట్టడానికి ట్రై చేసింది. బర్నీ గారు అండ్ సుమన్ శెట్టి గారు రీతు అండ్ ఇమాన్యుయల్కి కొడుతూ న్యూట్రల్గా ఉండడానికి ట్రై చేశారు. తనుజ బాల్ కొట్టడం వలన ఇమాన్యుయల్ యొక్క టవర్ హైట్ కొంచెం తగ్గిపోయింది అండ్ లాస్ట్కి ఇమాన్యుయల్ అవుట్ ఆఫ్ ద గేమ్ అయ్యారు. లాస్ట్ 2 హైట్స్ రీతు అండ్ ఇమాన్యుయల్ ఉండడం వలన బిగ్ బాస్ వీళ్ళిద్దరికి మళ్ళీ సేమ్ టవర్ గేమ్ పెట్టారు అండ్ దీంట్లో ఇమాన్యుయల్ అయితే ఓడిపోవడం జరిగింది. అండ్ డెమాన్ పవన్ అగైన్ రీతుకి సపోర్ట్ అయితే బాగా చేశాడు అండ్ లాస్ట్ రీతు అయితే ఇమాన్యుయల్ గళ్ళని దక్కించుకోవడం జరిగింది. టికెట్ టు ఫినాలే ఫైనలిస్ట్ గేమ్లో ఇప్పుడు రీతు అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేయాలి. టికెట్ టు ఫినాలే ఎవరు దక్కించుకుంటారో వీ నీడ్ టు సీ.